అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడకు వీడ్కోలు పలికిన భారత ఆటగాడు ఎవరు? ఆన్సర్: సునీల్ ఛెత్రి. భారత్ తరపున అత్యధిక గోల్స్ చేసిన ఫుట్బాల్ ఆటగాడు ఎవరు? ఆన్సర్: సునీల్ ఛెత్రి, 94 గోల్స్. పురుషుల్లో సంతానలేమికి కారణమైన జన్యువు TEX13B ఎవరి ద్వారా సంక్రమిస్తుందని CCMB ఇటీవల ప్రచురించింది? ఆన్సర్: తల్లి ద్వారా. ఏ రాష్ట్రాలలో ఓబీసీలకు రిజర్వేషన్ శాతం పెంచాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ పేర్కొంది? ఆన్సర్: పంజాబ్ అండ్ పశ్చిమ బెంగాల్. సోనియా గాంధీ ఏ రాష్ట్రం నుండి రాజ్యసభకు ఎన్నికయ్యారు? ఆన్సర్: రాజస్థాన్. G7 కూటమి దేశాలు ఏ సంవత్సరం నాటికి థర్మల్ పవర్ ప్రాజెక్టులను పూర్తిగా మూసివేయాలని నిర్ణయం తీసుకున్నాయి? ఆన్సర్: 2035 నాటికి. వరల్డ్ ఎనర్జీ కాంగ్రెస్ సదస్సు 2024 ఏ నగరంలో నిర్వహించారు? ఆన్సర్: రోటర్డామ్, నెదర్లాండ్స్. ప్రపంచంలో అత్యంత చవకైన పాస్పోర్టు ఏ దేశానికి చెందినది? ఆన్సర్: UAE. ప్రపంచంలో అత్యంత ఖరీదైన పాస్పోర్టు ఏ దేశానికి చెందినది? ఆన్సర్: మెక్సికో. భారతదేశంలోని వ్యవసాయ రుణాలను డిజిటలైజేషన్ చేయడానికి RBI ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్: నాబార్డ్. దేశంలోనే తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టును హిమాచల్ ప్రదేశ్లో ఎక్కడ నిర్మించారు? ఆన్సర్: జాఖ్రీ. ఏ సంవత్సరం నాటికి భారత నౌకాదళం పూర్తిగా ఆత్మనిర్భర్గా మారుతుందని నేవీ చీఫ్ ప్రకటించారు? ఆన్సర్: 2047 నాటికి.